మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఇబ్రహీంపట్నం ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళి కనిపించకుండా పోయాడు. మురళి మిస్ అయినట్లు అతని కుటుంబ సభ్యులు రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. మురళి ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాంప్లో ఉన్నారు. కాగా గతంలో కౌన్సిలర్ యాదగిరి మిస్సింగ్తో ఎన్నిక నిలిచిపోయింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ట్విస్ట్ నెలకొంది. ఇబ్రహీంపట్నం ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళి కనిపించకుండా పోయినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఆ మురళి మిస్ అయినట్లుగా అతని కుటుంబ సభ్యులు రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశారు. వివరాలేంటి? పట్నంలో పూర్తిగా టెన్షన్ గా వాతావరణం నెలకొంది. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఒక ట్విస్ట్ చోటు చేసుకున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి కౌన్సిలర్ మురళి మిస్సింగ్ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ తీవ్ర సంచలనంగా మారింది. అసలు నిన్నటి నుంచి కనిపించకుండా పోవడంతో ఈ రోజు ఎన్నికన్న నేపథ్యంలో కనిపించకుండా పోవడంతో అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి దానిపైన అయితే మాత్రం సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఏదైనా కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ క్యాంపులో ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళి ఉన్నాడు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే కౌన్సిలర్ యాదగిరి గతంలో కూడా మిస్సింగ్ తో ఏ విధంగా సంచలనంగా మారింది అనేటువంటిది మనం చూసాం. ఇదే నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ కి అయితే మాత్రం కుటుంబ సభ్యులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. మురళి ప్రస్తుతం అంటే బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీసులో ఉన్నారు అనేటువంటిది అయితే మాత్రం తెలుస్తుంది. ఏదైనా కానీ మురళి కనిపించకుండా పోవటం అనేటువంటిది కొంత సంచలనంగా మారింది. మరి ఈ ఎన్నిక అనేటువంటిది ఉంటుందా, లేకపోతే మరొకసారి దీనిని ఆపేస్తారా అనేటువంటి దానిపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొంది అన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళి మిస్సింగ్ అనేది తీవ్ర సంచలనంగా మారింది. టెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొంది పార్టీ వర్గాల్లో అన్నట్లుగానే పనిచేస్తుంది. అంటే గతంలో యాదగిరి, ఇప్పుడు మురళి, ఇప్పుడు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే అంటే ఈ విధంగా మిస్ అవటం అనేటువంటిది ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలు ఏదైనా కానీ అంటే తమకు ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వాళ్ళ మద్దతు ఉంటే ఖచ్చితంగా తాము అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు అనేటువంటి నేపథ్యంలోనే ఇటు ఆయా పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా కిడ్నాప్ చేయటమో లేకపోతే మరి కిడ్నాప్ కి గురయ్యారా, అసలు ఎందుకు మిస్ అయ్యారు, ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నారు, ఎవరికి వ్యతిరేకంగా ఉండబోతున్నారు, ఎటువైపు ఎవరైనా ప్రలోభ పెట్టారా, లేకపోతే కుటుంబ సభ్యులను బెదిరించారా, లేదంటే డబ్బులు ఆశ చూపించడం ఏదైనా చేశారా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తుతున్నటువంటి సందర్భంలో అయితే మాత్రం ఈ మురళి మిస్సింగ్ అనేటువంటిది తీవ్ర సంచలనంగా మారింది. మురళి అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఉన్నారన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నప్పటికీ కూడా అసలు స్పష్టంగా ఏమీ మాత్రం సమాచారం తెలియట్లేదు. దీనిపైన అయితే మాత్రం ఇటు కుటుంబ సభ్యులు ఇటు రిటర్నింగ్ అధికారితో పాటు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మురళిని ఎక్కడున్నారనేటువంటి గుర్తించేటువంటి పైనలో పడ్డారన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కేతన్పల్లికి చేరుకున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి వచ్చిన బీఆర్ఎస్ కూటమి కౌన్సిలర్లు బాల్కసుమన్ ఇంటికి వెళ్లారు. కౌన్సిలర్లతో గంగుల కమలాకర్, బాల్కసుమన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై వ్యవహరించాల్సిన తీరుపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు అదేవిధంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఫిబ్రవరి 13వ తేదీన